Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, న్యూ ఇయర్లో మన స్టోరీ కొత్తగా రాసుకోవడానికి కానీ, మన మేనిఫెస్టేషన్స్ మరింత ఎనర్జెటిక్గా అవడానికి కానీ హెల్ప్ఫుల్గా ఉండే ఏదైనా విషయం చెప్తారా? ఖచ్చితంగా విరాట్. ఎస్, కొత్త సంవత్సరం ముందుగా అందరికీ న్యూ ఇయర్ విషెస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్, న్యూ ఇయర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది న్యూ ఇయర్ గోల్స్, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారు విరాట్. మన అందరికి కూడా అది అలవాటు. కానీ దాన్ని ఎంతవరకు సక్సెస్ చేస్తున్నాం, చేయగలుగుతున్నామా? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇయర్ రెజల్యూషన్ సరే ఎలా అయినా వెయిట్ తగ్గాలి, జిమ్కి వెళ్దాము అనేసి మనం జాయిన్ అయిపోతాం. ఆ ఆఫర్స్ని చూసేసి జాయిన్ అవుతాం. ఫస్ట్ మంత్ వెళ్తాం, తర్వాత అస్సలు వెళ్ళాం, సంవత్సరం అంతా వెళ్ళాం. సో అలా మనం ఏవైనా కొన్ని అనుకున్న రెజల్యూషన్స్ కానీ, న్యూ ఇయర్ గోల్స్ ఏవైనా మీరు సెట్ చేసుకున్నారు, దానికి ఇంకొంచెం మనము ఫాస్ట్ అండ్ చేయాలి, స్పీడప్ చేయాలి మన మేనిఫెస్టేషన్స్. అంటే అన్నిటికీ సంబంధించి ఇన్ని రోజులు మనం జనరల్గా స్విచ్ వర్డ్స్ ఓన్లీ మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి, మనీని పుల్ చేసుకోవడానికి నేర్చుకున్నాం. సో నేను న్యూ ఇయర్ వచ్చేసింది, మనకు న్యూ ఇయర్ గోల్స్ ఉంటాయి, రెజల్యూషన్స్ ఉంటాయి, అన్నిటికీ అన్ని ఏరియాస్ ఆఫ్ మన లైఫ్కి వర్క్ చేసే విధంగా ఒక స్విచ్ వర్డ్ తీసుకొని వచ్చాను విరాట్. అది జస్ట్ మీరు ఎన్నిసార్లు చాంట్ చేసినా ఓకే, ఎప్పుడైనా చాంట్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. స్విచ్ వర్డ్స్ అనేది ఎలా పనిచేస్తాయని చాలామంది కొంతమంది అడుగుతూ ఉంటారు విరాట్. సో పదే పదే మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో, ఏదైతే ఫీల్ అవుతూ ఉంటామో, వైబ్రేట్ అవుతామో, మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని క్యాచ్ చేసుకుంటుంది. మన న్యూరాన్స్ అదే వింటుంది, దాని పరంగా మన సెల్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. పాజిటివ్ అయితే పాజిటివ్గా, లైక్ అట్రాక్ట్స్ లైక్, అంటే ఏదైతే మనం పదే పదే చెప్తూ ఉంటామో దాన్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అందుకోసమే మనం ఈ స్విచ్ వర్డ్స్ అనేది తీసుకొచ్చాం. స్విచ్ వర్డ్స్ వల్ల మీరు పదే పదే దాన్ని జపిస్తూ ఉండడం వల్ల, చాంట్ చేయడం వల్ల కొద్దో గొప్ప మీ ఎనర్జీస్ని మారుతుంది. మీ ఎనర్జీస్ మారినప్పుడు, మీరు హైయెస్ట్ ఎనర్జీస్లో ఉన్నప్పుడు మీ మేనిఫెస్టేషన్ అనేది చాలా సులువుగా, ఈజీగా అవుతుందన్నమాట. సో అందరికీ అన్ని ఏరియాస్లో, అంటే మనీ, హెల్త్, రిలేషన్షిప్స్, జాబ్, కెరియర్, సక్సెస్, వీటిలో ఏ దాంట్లో కూడా మనకు సక్సెస్ కావాలి అంటే మనం వాడాల్సిన స్విచ్ వర్డ్ చాలా సింపుల్. మీరు వినే ఉంటారు కూడా. ఆ స్విచ్ వర్డ్ ఏంటో కాదు, బింగో. 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 లేస్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్ కాదు విరాట్, బింగో. ఇది చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్. చాలామంది నాకు ఎప్పుడు నా క్లాసెస్లో ఇప్పటికి కూడా అన్ని క్లాసెస్ అటెండ్ అయినా, వాళ్ళు ఎన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేసినా, మేడం నాకు ఇంకా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నేను డౌట్గా ఉంటున్నాను, భయం వేస్తుంది, లో వైబ్రేషన్స్కి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటారు విరాట్. సో అలాంటి వాళ్ళు కూడా జస్ట్ బింగో 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 అని ఒక 11 సార్లు చాంట్ చేసిన తర్వాత, జపించిన తర్వాత వాళ్ళ ఎనర్జీస్ని చెక్ చేసుకున్నట్లయితే చాలా వరకు షిఫ్ట్ అనేది ఉంటుంది. సో ఎవరికైనా లో ఎనర్జీస్, లో వైబ్రేషన్స్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్, నాకు ఇది అవుతుందో కాదో, ఇది చేస్తానో చెయ్యనో అనుకున్న వాళ్ళందరూ కూడా బింగో, BINGO, బింగో అనేసి 11 సార్లు వాళ్ళు చాంట్ చేసినట్టయితే ఇమీడియట్గా వాళ్ళ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ అన్నీ చాలా వరకు తగ్గుతాయి విరాట్. అలానే మనము మనీ గురించి చాంట్ చేయాలి, మనీని అట్రాక్ట్ చేయాలి, నేను అన్స్టక్ మనీని అట్రాక్ట్ చేయాలి, ఉన్న పలంగా నేను మనీ కావాలి అనుకున్న వాళ్ళు బింగో మనీ. ఇలా మనం బింగో ఒక్క వర్డ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మనము మనీకి కావాలంటే బింగోకి పక్కన మనీని యాడ్ చేసుకొని కూడా మనం చాంట్ చేసుకోవచ్చు స్విచ్ వర్డ్ని. ఇప్పుడు మనీకి కావాలంటే బింగో మనీ అనొచ్చు. అదే హెల్త్కి కావాలనుకోండి, హెల్త్ బాగుండాలి, నేను యాక్టివ్గా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు బింగో హెల్త్. అలానే కొంతమంది లాటరీలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, కొంతమంది లాటరీ టికెట్స్ కొనుక్కుంటారు, నేను ఖచ్చితంగా నాకు ఈ లాటరీ నాకు అవ్వాలి, నాకు ఇది కలిసి రావాలి అనుకుంటుంటారు. వాళ్ళు బింగో ఎస్. స్పెషల్లీ లాటరీ టికెట్స్ వాళ్ళైతే బింగో ఎస్ అనే స్విచ్ వర్డ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది విరాట్. బేసిక్గా 11 సార్లు చెప్పుకోవాలి. వాళ్ళకి ఇంకా టైం ఉంది, చాలా అద్భుతంగా నేను చేయగలను అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ సార్లు కూడా చాంట్ చేయొచ్చు. సో 108 టైమ్స్ చాంట్ చేస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. సో మీ అందరు కూడా బింగో మనీ, బింగో ఎస్ లాటరీకి, బింగో హెల్త్కి అయితే అందరూ మీరు వాడి మీరు అద్భుతమైన రిజల్ట్స్ని అట్రాక్ట్ చేసి మీరు కంపల్సరీగా కమెంట్స్లో మనకు షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను.
అండ్ స్విచ్ వర్డ్స్తో పాటుగా ముఖ్యంగా స్విచ్ వర్డ్స్ చెప్పినప్పుడు మనకు ఉండే ఫీలింగ్స్ కానీ లేకపోతే మన ఆలోచన కానీ అని దాన్ని బిలీవ్ చేయడం కానీ, ఎందుకంటే లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఒక పెద్ద డిస్ట్రాక్షన్ అవుతూ ఉంటుంది ప్రతి విషయంలో మేనిఫెస్టేషన్కి. అలాంటి లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తొలగించాలంటారు, ముఖ్యంగా స్విచ్ వర్డ్స్ చేస్తున్న టైంలో? ఓకే. సో స్విచ్ వర్డ్స్ కానీ ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేసినా కూడా నేను ఎప్పుడు ప్రతిసారి చెప్పేది మనం ఇంటెన్షన్ సెట్ చేయాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ మనం స్టూడియోలో ఉన్నాం విరాట్, మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, మీ బైక్ తీసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, మీరు ఏమనుకుంటారు? ఉట్టి బైక్ తీసుకొని వెళ్ళిపోతారా? ప్లాన్ ఉంటుంది. ఏమని ఉద్దేశించుకుంటారు, ఏమని ప్లాన్ చేసుకుంటారు? నేను స్టూడియో నుంచి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? డెస్టినేషన్ ప్లేస్ డిసైడ్ చేసుకుంటారు. ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఒక పనో పర్పస్. అదేవిధంగా మీరు స్విచ్ వర్డ్ చేస్తున్నా, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేస్తున్నా, ఇంకేదైనా చేస్తున్నా మీకు ఒక పర్పస్, సంకల్పం, ఇంటెన్షన్ సెట్టింగ్ అంటారు విరాట్ వాటిని. అది చాలా చాలా ముఖ్యం. సో స్విచ్ వర్డ్ మనం చేస్తున్నాం, అందుకోసమే మనం స్విచ్ వర్డ్ ఇప్పుడు బింగోకి మనీ అని యాడ్ చేసాము, బింగోకి హెల్త్ అని యాడ్ చేసాము. సో అదేంటంటే ఇప్పుడు మనం మనీ కావాలి అంటే నేను ఉన్న పలంగా మనీని అట్రాక్ట్ చేయాలి అని నేను అనుకొని ఇంటెన్షన్ సెట్ చేసి మనీ నాకు వాటర్ లాగా ప్రవహిస్తూ ఉంది, నేను మనీ యొక్క అయస్కాంతంని, మనీ నాకు చాలా అద్భుతంగా వస్తుంది, నేను మనీ మంచి మిత్రులం అని చెప్పేసి బింగో మనీ అనేసి మనం చాంట్ చేసినట్టయితే మనకు అద్భుతంగా పని చేస్తాయి. సో మీరు ఏ పని చేసినా, ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేసినా, మీరు అసలు మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయకపోయినా కూడా నేను చెప్పేది మీరు ఇంటెన్షన్ సెట్ చేసుకుంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. దానికి ఉండే విల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏది స్విచ్ వర్డ్ చేసినా ఆ ఇంటెన్షన్ సెట్ చేసినప్పుడే మీ వైబ్రేషన్ మీకు తెలియకుండానే చాలా హై అవుతుంది. ఆ హై అయినప్పుడు మీరు ఆ స్విచ్ వర్డ్ చాంట్ చేసినట్లయితే రిజల్ట్ వస్తుంది విరాట్. అండ్ అలాగే మేము చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ కోసం కూడా చూస్తూ ఉన్నారు. అది మనీలో ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్లో ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఆరా ఎనర్జీస్ ఇవన్నీ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ కోసం కోరుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చేయబోతున్నారు? మనకు క్లాసెస్ ఉన్నాయి విరాట్, అండ్ మనము కొత్తగా ఆరా క్లెన్జింగ్ సెషన్స్ కూడా చేయబోతున్నాము. సో అవన్నీ కూడా మీరు రిజిస్టర్ చేసుకొని మన క్లాసెస్కి అటెండ్ అవుతే మీ ఆరా ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు అద్భుతంగా. అండ్ మీరు ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేయాలన్నా, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందా లేదా అనే దానికి ఫస్ట్ మీ ఆరా అనేది చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీరున్నారు, నన్ను ఇంటర్వ్యూలు తీస్తున్నారు, ప్రతి వారం తీస్తారు, ఎంత మాత్రం నమ్ముతారు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అది. సో మీ ఆరాని మనం ఖచ్చితంగా గేజ్ చేయొచ్చు. ఇప్పుడు వస్తారు విరాట్, మన క్లాస్కి వస్తారు, మేడం నేను నమ్ముతున్నాను, నేను అన్నీ చేస్తున్నాను కానీ నాకు రిజల్ట్ రావట్లేదు అంటే వాళ్ళకి ఎక్కడో వాళ్ళ ఆరా వీక్గా ఉంటుంది విరాట్. సో మనం ఒక 10 మందిలో తిరుగుతున్నాం, 10 మందిలో వెళ్తున్నాం, యూనివర్స్లో మనకు ప్రతిదీ కూడా ఎనర్జీ అనమాట. సో ఇలా మనము 10 మందితో వెళ్ళి వచ్చినప్పుడు మన బాడీ అనేది చాలా ఎనర్జీస్ని అబ్జార్బ్ చేసుకొని ఉంటుంది. ఆ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు మీకు అది ఇంపాక్ట్ అవుతుందా లేదా అనేది ఉంటుంది. సో మీ ఆరా చాలా వీక్గా ఉంటే మీకు ఎక్కువ నెగిటివ్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అదే మీ ఆరా పాజిటివ్ అయితే ఏ డిస్టీ తగలదు, ఏ ఈవిల్ అయి ఉండదు, ఏది కూడా మీ ఎనర్జీస్ని అసలు టచ్ చేయదు. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఈ విషయాలు చాలా మంది నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.